హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మోస్ న్యూ 2024 అండి. మీరు ఎప్పుడైనా పెసరట్టుతో ఇలా కూర చేసుకుని తిని ఉన్నారా? అయితే చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో, మీరు ఏ విధంగా చేశారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక పెసరపప్పు నానబెట్టుకుని రుబ్బు చేసుకుని ఇలాగా ఉప్పు వేసుకుని అట్టు కింద వేసుకోవాలి. మందపాటు అట్టు కింద వేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. కట్ చేసుకుని అలాగే ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, ఒక టమాటో, ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకోవాలన్నమాట అండి. ఒక బాండి పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం ఏ పులుసు కూర చేసుకున్నా కూడా మీరు ఇలా ట్రై చేసి చూడండి. కాస్త మెంతులు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి ముందుగా వేయించండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో అవి పచ్చిమిర్చి వేసేసి కాస్త ఉప్పు, పసుపు కూడా వేసేసి వేగనివ్వండి. కొంచెం వేగిన తర్వాత కారం, టమాటో ముక్కలు కూడా వేసి మొత్తంగా ఇలా మగ్గనిపోవాలండి. కారం పచ్చివాసన పోయాక ఒక గ్లాస్ వాటర్ అయితే వేయండి. ఇది కొంచెం మరుగు పట్టిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా ఇందులో యాడ్ చేసి ఇది కాస్త గుమ్మగుమ్మలాడిన తర్వాత మనం కట్ చేసుకున్న పెసరట్టు ముక్కలను కూడా ఇందులో వేసుకుంటే బూరెల్లా ఉబ్బుతాయండి. వాటర్ అంతా దీనికి అబ్జర్వ్ అయ్యి ఒక 10 మినిట్స్లో మనకి టేస్టీ పెసరట్టు పులుసు అయితే అద్దిరిపోయే రుచితో రెడీగా ఉంటుందండి. ఇంక ఫైనల్ టచ్లో మనం ఎంత మేకప్ అయినా బొట్టు కాటుక లేకుండా అందంగా ఉంటామా, సో ఏ పులుసు కూరకైనా కరివేపాకు, కొత్తిమీర కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. అది కాస్త వేసేసుకుని ఒక 10 మినిట్స్ ఇలా స్లో ఫ్లేమ్లో ఉంచేస్తే వాటర్ కంటెంట్ అంతా కూడా ఇంకిపోయి చిక్కగా మనకి మంచి టేస్టీ పెసరట్టు పులుసు ఆంధ్ర స్టైల్లో రెడీగా ఉంటుందండి. చూసారా? నచ్చినట్టు లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి వంటలు మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.